ఇది అందరూ నమ్మి శ్రీరాముడిని కూడా దూషిస్తూ ఉంటారు. ఇదేమిటంటే రావణాసురుడి నాభిలో అమృత భాండం ఉంది, దాన్ని బాణం వేసి కొట్టాడు శ్రీరామచంద్రమూర్తి, అలాగే నాభిలో కొట్టడం తప్పు, ఆ సలహా విభీషణుడు ఇచ్చాడు అని. ఇంకొక వర్షన్ ఏమిటంటే సంపూర్ణ రామాయణ సినిమాలో చూపించింది, రాముల వారు పైకే బాణం వేస్తే కనుక ఆంజనేయ స్వామి వాయుదేవుడిని అడిగి దాన్ని నాభిలో తగిలేలా చేశాడు అని. వాల్మీకి రామాయణంలో ఉన్నది ఏమిటి అంటే, రాముల వారు ఎన్నిసార్లు శిరస్సు ఖండించినా మళ్ళీ తలకాయలు మొలుస్తూనే ఉన్నాయి రావణాసురుడికి. అప్పుడు మాతలి అని రథసారథి ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తికి, ఆయన ఇంద్రుడు పంపితే వచ్చాడు. ఆయన రామయ్య ఇంకా ఆలోచిస్తావేంటి, నీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా, తీసివెయ్యి అని చెప్తే అప్పుడు రాముల వారు బ్రహ్మాస్త్రం వేశారు. రాముడు బాణం వేస్తే బ్రహ్మాస్త్రం అది రావణాసురుడి హృదయాన్ని చీల్చేసింది అని చెప్పారు. గుండెల మీద కొట్టాడు శ్రీరామచంద్రమూర్తి, అంతేకాని నాభిలో కొట్టలేదు. వాల్మీకి రామాయణంలో అలా లేదు. మరి ఎక్కడుంది ఇది అంటే, ఆధ్యాత్మ రామాయణం అని వ్యాస మహర్షి ఇచ్చింది ఒకటి ఉంది, అందులో ఉంది అమృత భాండం కథ. అది బ్రహ్మాండ పురాణానికి సంబంధించింది.